ఉన్నాము. ఈరోజు చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనల్ ట్రైనింగ్ అని అంటారు. నేనేమంటానంటే వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు. వ్యక్తిత్వం అంటే మంచి వ్యక్తిత్వము. ఆ వ్యక్తిత్వంతో వికాసం చెందుతారు. మీరు వికాసం చెందాలి అంటే దానికి కొన్ని నైపుణ్యాలు ఉండాలి. ఇప్పుడు చూడండి, మనము రోడ్డు మీద వెళ్తాము. అక్కడికి వెళ్ళాక ఎవరు, ఏమిటి, ఏంది అనేది మనకు తెలియదు. చాలామంది మనం ఏమనుకుంటామంటే అక్కడ ఉన్న 10 మందిలో ఎవరో ఒకరు మనకు సహాయం చేస్తారు అని అనుకొని వెళ్తాము. దేవుని దయ వలన ఎవరైనా ఒకరు చేశారనుకోండి, మీరు అదృష్టవంతులు. ఎవరు చేయలేదనుకోండి, నిరుత్సాహపడతారు, డిప్రెషన్లోకి వెళ్తారు. సో ఇటువంటి సందర్భాలు మనకు ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి సమాజంలో. ఏ వృత్తిలో అయినా కానీ, ఈ వృత్తి ఆ వృత్తి అనేది కాదు. కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఏ వృత్తిలో అయినా కానీ వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు అంటే మంచి పర్సనాలిటీకి డెవలప్ చేసుకోవడానికి స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తుంటాము. అక్కడ ఎలా వెళ్ళాలి అంటే, రోడ్డు కానీ ఏ ప్రదేశమైనా కానీ అక్కడ ఒక 10-20 మంది ఉంటారు. అయితే మీకు ఒక అవసరమైతే ఉంటుంది, కానీ మామూలుగా ఒక సహజ లక్షణం కలిగిన ఒక పర్సన్గా మామూలుగా ఆలోచిస్తూ మంచి జరుగుతుంది అనుకోండి, కానీ చెడుకు ప్రిపేర్ అయ్యండి. ప్రిపేర్ గుడ్, థింక్ ఫర్ వర్స్ట్. ప్రిపేర్ ఫర్ బెస్ట్ అండ్ థింక్ ఫర్ వర్స్ట్. అంటే ఆ సైకాలజీతో మీరు వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు. వీటి మీద చాలామంది చాలా వీడియోలు చేస్తున్నారు, శిక్షణ ఇచ్చేవారు ఉన్నారు. అయితే వారు ఒక్కొక్క సబ్జెక్టు తీసుకొని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈరోజు ఎలా అయిపోయిందంటే, ప్రపంచంలో భారతీయులు ఈ విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 2022లో యూరోప్ టూర్లో జర్మనీ వెళ్ళాను. అక్కడ జర్మనీలో మనము ఎవరినైనా పలకరించాలి అంటే ముందు వాళ్ళను మనం పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తే వాళ్ళతో మాట్లాడాలి. ఇన్ని రకాల. ఇంకొకటి, అక్కడ ఈ బాడీ లాంగ్వేజ్లో కూడా ఈ వేలు చూపించకూడదు. తర్వాత కొన్ని చోట్ల స్వాస్తిక్ చిహ్నాలు చూపించకూడదట, హిట్లర్ గురించి మాట్లాడకూడదట. అట్లా ఉన్నాయి. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నేను ఆ దేశంలో ఉండాలి, టూరిస్ట్ వీసాగా పోయాను అంటే మరి అక్కడి వాటిని బట్టి నా వ్యక్తిత్వ వికాసం అంటే, నేను బేసిక్గా అక్కడికి పోయేది వికాసానికి, మానసిక వికాసానికి, అక్కడ ప్రదేశాలు చూడడానికి, వాళ్ళ చరిత్ర తెలుసుకోవడానికే కదా వెళ్ళేది. కాబట్టి వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ పర్సనాలిటీ అంటే ఫిజిక్ కాదు, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఒక్కొక్క దేశాన్ని బట్టి ఉంటుంది. సో
సో ఈరోజు ఈ నుంచి ఈ సిరీస్ నేను మొదలు పెడుతున్నాను. నా సిరీస్ పేరు వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు. ఇందులో ఒక్కొక్క విద్యార్థులకు వేరే విధంగా ఉంటుంది, సాంకేతిక విద్యార్థులకు వేరే విధంగా ఉంటుంది, తర్వాత ఉద్యోగస్తులకు వేరే విధంగా ఉంటుంది, తర్వాత భార్యాభర్తలకు వేరే విధంగా ఉంటుంది, తర్వాత సీనియర్ సిటిజన్స్కు వేరే విధంగా ఉంటుంది. సో ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిందంటే వ్యక్తిత్వ వికాసం గురించి సమాజంలో ఏ వ్యక్తి అయినా కానీ ఒంటరి జీవి కాదు. సో సమాజంలో తిరగాల్సిందే, అందరితో మాట్లాడాల్సిందే, అందరితో కలిసి జీవించాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే సమాజంలో ఈ మార్పులు వస్తున్నాయో వాటిని బట్టి మన వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు పెంచుకోవాలి. బేసిక్గా భారతదేశంలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా మన భారతీయులు వ్యక్తిత్వ వికాసము అంటే ఎక్కువ మన యొక్క ఆధ్యాత్మిక చైతన్యం గురించి ఎక్కువ మాట్లాడతారు. తర్వాత అదొక విధంగా మంచిదే అనుకోండి, మెడిటేషన్ గురించి కానీ యోగా గురించి ఏదైతే ఏంటంటే మనిషి ఆలోచన శక్తి పెరగాలి, చురుగ్గా ఉండాలి, ఎదుటివారు ఏం చెప్తున్నది వినాలి, వారికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా తెలుసుకోవాలి. ఆ తర్వాత మన అల్టిమేట్ గోల్ ఏందయ్యా అంటే మనం వెళ్ళిన పని సక్రమంగా జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు పెంచుకోవడానికి చాలా చాలా శిక్షణా సంస్థలు ఉన్నాయి. మీరు కూడా వెళ్ళొచ్చు, కొంతమంది యూట్యూబ్లలో కూడా ఇస్తున్నారు. సో కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు ఎంతో అవసరం. ఈరోజు ఎన్నో 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 కంపెనీలలో హెచ్ఆర్ మేనేజర్లు ఉంటున్నారు. ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ పోర్ట్ఫోలియో అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పోర్ట్ఫోలియోలో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ రెగ్యులర్గా పెడతారు. ఆ యొక్క ఉద్యోగస్తులకు ఉపయోగపడే విధంగా ఏ విషయాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలో వాళ్ళనే అడిగి వాళ్లకు 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి శిక్షణ ఎవరినైనా మంచి శిక్షణ ఇచ్చే వారిని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆఫీసు రూమ్లోనూ కానీ వాళ్ళ యొక్క ఆడిటోరియంలలో ఇస్తారు. సో ఈరోజు ఈ సబ్జెక్టుకు చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఉద్యోగం చేస్తాను అన్న ప్రతి యువకులు ఈ విషయం గురించి ఆలోచించండి. మన దేశ అభివృద్ధికి పాటుపడండి. జై హింద్, జై భారత్.